హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి నీ దారే నీ కథ అంటూ మన ముందుకు రాబోతున్నారు అండ్ ఎస్ ఆల్ యంగ్ బ్యాచ్ ఈజ్ హియర్ అనమాట అండ్ డెఫినెట్లీ చూసుకుంటే ఇటుపక్క కూడా హ్యాండ్సమ్ గైస్ అండ్ ఇటుపక్క హ్యాండ్సమ్ గైస్ విత్ అ బ్యూటిఫుల్ లేడీ అండ్ ఆవిడంత బ్యూటిఫుల్ ఉండడానికి కారణం ఏంటో చెప్పండి నా పేరులో సగం పేరు ఆవిడ పేరులో ఉందన్నమాట సో అంజనా గారు అంజలి గారు అండ్ అలాగే సార్ నాకు ఎప్పటి నుంచో డౌట్ సార్ ఇంత హ్యాండ్సమ్ ఎలా ఉంటారు సార్ చాలా యంగ్ ఏజ్కి చాలా కాంపిటీషన్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్ అండి మా మదర్ని అడగాలి చెప్తాను నేను ఇట్లా తప్పట్టారు మీ గురించి అయ్యో సార్ సార్ తప్పట్లేదు సార్ అయ్యో అంటే బేసికల్గా నా గురించి చెప్తున్నా ఒక 30 or 25 వచ్చేటప్పటికి అందరూ కొంచెం లడ్డూలా తయారవుతున్నాం బట్ యు ఆర్ వెరీ ఫిట్ సార్ ఎలా నేను లడ్డూలా బూరెలా గారెలా తయారై మళ్ళీ ఇలా తయారయ్యాను ఎలా హౌ అంటే పస్తులు కష్టపడి కసరత్తులు చేసి పల్టీలు కొట్టి సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది మరి ఎందుకంటే నటుడిగా జీవితంలో అన్నీ మార్చుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద వే వీ ఆర్ ద వే వీ యాక్ట్ ద వే వీ లుక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు చేంజ్ లేకపోతే మనకే అద్దంలో 10సారి మొహం చూసుకున్నప్పుడు బోర్ కొడుతుంది ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది సో వీ హ్యావ్ టు కీప్ రీఇన్వెంటింగ్ అవర్ సెల్స్ అండ్ అలానే నేను యాక్చువల్లీ నాకు లేట్ అంటే లాస్ట్ టైంలో చెప్పారు లేకపోతే నేను పర్పుల్ కలర్ వేసుకొని వస్తుండే సార్ ఏంటి ఈ పర్పుల్ కలర్కి మీ సినిమాకు ఉన్న కనెక్షన్ ఏంటి అక్కడేమో పర్పుల్ కలర్ డ్రెస్లు వేసారు ఇక్కడేమో పర్పుల్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టారు మీరు పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్నారు ఆవిడ సార్ మీకు దొరకలేదు కదా కాస్ట్యూమ్స్ పర్పుల్ కలర్వి మీ ఎవరికి ఓకే డన్ చెప్పండి అసలు పర్పుల్ కలర్ వైబ్రెంట్ కలర్ కదండి ఇట్ ఇండికేట్స్ నాకు ఆంగ్లం అంత రాదు సార్ కొంచెం తెలుగులో చెప్పండి మీరు చెప్పండి తేజస్సు మాలో ఉన్న తేజస్సు సినిమాలో ఉన్న తేజస్సు మీరు ఏదో నేను తెలుగు మాట్లాడుతున్నాను నాకు పెద్ద వచ్చి అనుకుంటున్నారు నేను పుట్టి పెరిగింది ఒరిస్సాలో సార్ ఏదో ఒత్త మాటలు వచ్చంతే ఓకే సో ఎస్ మీ క్యారెక్టర్ డైరెక్టర్స్ విజన్ లైక్ ఒక అంటే ప్రైమరీ థీమ్ వైబ్రెంట్ గా ఇలా అదే తేజస్సుతో ఎలా అయితే ఉందో ప్రతి సీన్లో మేము వేసుకున్న కలర్ స్కీమ్కి కూడా తనకు ఒక థియరీ ఉంది లైక్ ఆ సీన్లో నేను వేసుకున్న డ్రెస్కి ఆ సీన్కి ఒక థియరీలా ఉంది సీన్ని బట్టి కలర్ డ్రెస్ ఎలా అయినా ఒకటే ఓకే సో దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే చాలు కదా సార్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది మై ఫస్ట్ ఫిల్మ్ ఓకే సో ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ మ్యూజిక్ తో రావాలన్నారు కాబట్టి మ్యూజిక్ అనగానే మనకి కొన్ని పాటలు స్ట్రైక్ అవుతా ఉంటాయి కదా అలా మీకు గుర్తొచ్చే ఒక స్పెషల్ సాంగ్ ఏంటి రొమాంటిక్ సాంగ్ ఏంటి అంటే అసలు అది ఆన్సర్ చేస్తా ఫస్ట్ మ్యూజిక్ అనగానే మోస్ట్ నేను ఈ ఆడిషన్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీ అయింది ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫిల్మ్ ఇది లైక్ నాకు ఎదర్ బిఫోర్ వి బికమ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రై సంథింగ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు సో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేను తెలుగు పాట మీరు అన్న క్వశ్చన్ ప్రకారం తెలుగు పాటలు వింటూనే పెరిగాం కదా సో లిరిక్స్ డిఫైన్ మోస్ట్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద సాంగ్ మనకి ఇప్పుడు ఆ లిరిక్స్ వెళ్ళిపోకే అంటే బాధ ఉండు అంటే హ్యాపీనెస్ సో ఇలా లిరిక్స్ డిఫైన్ చేసేటప్పుడు మా డైరెక్టర్ అసలు దీనిలో లిరిక్స్ ఉండే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఇస్ కంప్లీట్లీ అంటే సో దట్ యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అంటే ఎలా ఉంటుంది అని దెన్ ఐ ఫాలోడ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ అవర్ ఫిలిం లైక్ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ కానీ ఎలా ఉంటుంది అనేది నేను ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేయాలి ఐఎమ్ గ్లాడ్ ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు దానిలో పార్ట్ అవ్వడం అనేది ఐఎమ్ సూపర్ హ్యాపీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ పాటలు రెండు కూడా చెప్పేసేయండి సార్ పాటలు రెండు ఏఆర్ రెహమాన్కి డై హార్ట్ ఫ్యాన్ నేను ఆల్ హిస్ 90s మ్యూజిక్ చాలా ఇష్టం ఓకే 90s మ్యూజిక్ 90s టు 2000s వచ్చే సాంగ్స్ ఇప్పటికీ లైక్ ప్రేమికుడు ప్రేమికుల రోజు స్పెషల్ సాంగ్ అంటే దేర్ ఆర్ సో మెనీ ఫేవరెట్స్ అలా టక్కన ఒకటంటే స్పెషల్ సాంగ్ అంటే అర్థం కాలేదా అదే మీకు అర్థమైంది సార్ స్పెషల్ సాంగ్ అంటే ఎవరికి డెడికేట్ చేయండి స్పెషల్ దోశ అంటే మాకు డైరెక్ట్ గా అడిగితేనే అర్థం కాదు ఐటమ్ సాంగ్స్ ఓ ఐటమ్ సాంగ్స్ విజయ్ ఐటమ్ సాంగ్స్ ఆయన చెప్పారు సార్ ఊ అంటావమ్మా అదే కదా ఫేమస్ ఈ మధ్య కాలంలో ఫేమస్ అదే కదా దాని తర్వాత కూడా చాలా వచ్చాయి మీదేంటి ఫేవరెట్ ఐటమ్ సాంగ్ ప్రెజెంటా ఇప్పుడు మేము చెప్పాం మేము నీ దగ్గర నీ కథలో ఉన్నాం మేము చెప్పాం అరే నా ఆన్సర్ అదే ఓకే డన్ సో హాయ్ నీ పేరు వేద్ తెలుగు మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఇందులో ఫనీగా ఉంటుంది ఓపెన్గా ఓకే బేసిక్గా ఈజ్ యంగ్ క్యారెక్టర్ ఒక 20 బయట యంగే చెప్పు ఇంకా యంగ్ మీది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ సో మీకు మీ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు మీ రియల్ లైఫ్ లో క్యారెక్టర్ కి అండ్ మీ క్యారెక్టరైజేషన్ కి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయా అంత సిమిలారిటీస్ కొద్దిగా ఉన్నాయి అంత 3 పాయింట్స్ చెప్పండి చాలు అలాంటి సిమిలారిటీస్ అంటే
టాలెంట్ వన్ థింగ్. లైక్ Wow. వాటికి మ్యూజిక్ లో ఉంది, నాకు వేరే దాంట్లో. ఎవ్రీబడి హాస్ టాలెంట్ అండి. సో ఐ హావ్ మై ఓన్ టాలెంట్స్. సంజయ్ హ్యాస్ మ్యూజిక్ టాలెంట్. మ్యూజిక్ అంటే పాడతారా? చెలో ప్లే చేయడంలో క్యారెక్టర్ తెచ్చారా? తెలియదు. ఓకే చెప్పండి. అంటే ప్రతి medals చేసుకోవడం విన్నాను కానీ తెచ్చిండే ఇంత పరమవీర్ చక్ర మెడల్ చేసుకోవడం లేదు, ఇప్పటివరకు చూడలేదు. వెరీ నైస్. ఓకే ఐఎమ్ సో టాలెంటెడ్. మనం చాలా మిస్ అయిపోయాం కానీ సార్ మీరు సూపర్, అసలు టైమింగ్ ఇంత కూడా మిస్ అవ్వట్లేదు. ఓకే కంటిన్యూ. ఎన్ని గట్స్ కావాలి. ఐఎమ్ టాలెంట్. కాదు, అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మీకు జోహర్లు ఓకే ఈ సంవత్సరాల నుంచి నాకు చెప్పుకోవడానికి ధైర్యం లేదు. చెప్పుకో, మనం కాకపోతే ఇంకెవరు అదే కదా. శభాష్. సూపర్. పుష్పరాజ్ అక్కడెక్కడో వెళ్ళిపోయాడు అనుకున్నారేమో సార్, ఇక్కడ ఉన్నారు సార్. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే పుష్ప అన్నట్టు 1.5. 1.5. 2 రాలేదు కదా ఇంకా. ఓకే, సో రెండింటి మధ్య వచ్చాడు కాబట్టి 1.5. ఓ సూపర్. ఎస్ కంటిన్యూ. మూడోది 2 చెప్పారు, మూడోది అంతే, రెండే ఉంది. మూడోది వైపు మర్చిపోయారా? ఓకే డన్. సో హాయ్ అంజనా గారు. హలో. తెలుగు బాగా ఒకటి ఒప్పుకోవచ్చు, తను ఫన్నీ అన్నాడు, కరెక్ట్ గా సింక్ అయితే. తర్వాత అందరిని నవ్వించడం, నేను అందరిని నవ్వించడం అనేది కూడా ఒక టాలెంట్ సార్. టాలెంట్ రెండోది కూడా వచ్చేసి. మూడోది సార్ 2 చెప్పారు కదా సార్ ఆల్రెడీ. Okay. ఐఎమ్ టాలెంటెడ్. తన లెక్కలు వీక్ వదిలేయండి, నెక్స్ట్ అమ్మాయి దగ్గర. ఓకే, సో అంజనా గారు హాయ్. హలో. సో మీకు పాట పాడడం వచ్చా? వచ్చు ఓ కొంచెం. 2 లైన్స్ ఏదైనా 2 లైన్స్ పాడి ఇక్కడున్న వాళ్ళలో ఎవరికో ఒకరికి డెడికేట్ చేయాలి. చాలా తెలివిగా సురేష్ గారు అని చెప్పకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికో ఒకరికి కేసు dedicate చేయాలి. కొట్టేశారు ఇక్కడ. అయ్యో అలా కాదు. పాప ఏదో dedicate మంచిగా చేస్తుందేమో ఫస్ట్ అనుకున్నాను నేను. ఫస్ట్ మంచిగా అందరినీ క్యారెక్టర్ గురించి అడిగారు. అడుగుతాం, మేము మారుస్తాం. బట్ మేము మూవీ అంతే. గురించే కదా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాము. అదే చెప్తున్నాను, నీ దారే నీ కథ గురించి ఓ 2 లైన్స్ ఏదైనా పాట పాడండి. పోనీ ఆ పాట మా సురేష్ గారికి డెడికేట్ చేయండి. ఇది ఓకేనా? సూపర్. డెడికేట్ చేయండి. సో యాక్చువల్గా నేను తమిళన్ని. ఓకే. సో నాకు ఇప్పుడు ఏం గుర్తొస్తుందంటే, எந்த நெஞ்சில் நீங்காத கண்மணி நீதானா என்றும் எந்த நீ பாடும் దిల్ దిల్ తెల్లానా. టు ద మూవీ, డెడికేటెడ్ టు ద మూవీ. అంటే పాట ట్యూన్ గుర్తొచ్చింది, లిరిక్స్ గుర్తు రావట్లేదు. సార్ మంచి పాట డెడికేట్ చేశారు మీకు. సో మచ్ ఫర్ థాంక్యూ. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ క్యారెక్టరైజేషన్ గురించి. సో నా క్యారెక్టర్ పేరు శృతి. సో శృతి యాక్చువల్లీ ఈజ్ అ నో నాన్ సెన్స్ పర్సన్, సెల్ఫ్ మేడ్. సో షీ రన్స్. నో నాన్ సెన్స్ అంటే మిగతా అమ్మాయిలందరూ నాన్ సెన్స్ పర్సన్స్ అన్నా? బట్ కొంచెం ఎక్స్ట్రా. చాలా మందా? ఎక్కువ నాన్సెన్స్ ఉంటుంది, నో నాన్సెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. సార్ నేనే జానర్ లో ఉన్నాను సార్. మీరు సూపర్ నాన్సెన్స్ అండి. అందుకే కదా The అందరూ good kind, చూస్తున్నారు I think. మిమ్మల్ని. మీ జోలికి నేను అసలు రాను, ఇప్పుడు అప్పుడే రాను. అవునండి, సెన్స్ మాట్లాడితే ఎవరు చూడరండి ఈ రోజు. ఇట్స్ ట్రూ. ఎస్ ఎస్ అంటే ఓకే, మీరు కంటిన్యూ ఒకటి చేయండి. తింటారు. అవునా? ఓకే సార్. అదే ఓకే డన్, కంటిన్యూ. So she's a musician, she's a music conductor, and she also runs a music conductor. ఓకే. దీంట్లో యాక్చువల్లీ ఇక్కడ లేదు, బెటాన్ అంటారు. సో షీ కండక్ట్స్ ద మ్యూజిషియన్స్. అంటే ఇట్లా కర్ర పట్టుకొని చూసారు కదా, హ్యారీ పాటర్ లో పట్టుకుంటారు చూడండి, అట్టడిది. వాండ్ కాదు, బెటాన్. ఓకే ఓకే. అండ్ యా, షీ కమ్స్ అట్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద స్టోరీ. మీరు చూడండి. ఓకే. సో ఏమైనంటే లైక్ ఇప్పటి వరకు చెయ్యండి ఈ మూవీలో నేను నేర్చుకున్నాను, స్పెషల్లీ ఈ మూవీ కోసమే అంటే లైక్ వర్కౌట్ లాంటివి చేశాను, హోంవర్క్స్ లాంటివి చేశాను అంటే ఏమైనా చేశారా ఫర్ దిస్ మూవీ? డెఫినెట్లీ చెప్పాలంటే ట్రైనింగ్ ఇన్ కండక్టింగ్ అండి. దట్ వాజ్ కంప్లీట్లీ న్యూ. అండ్ ఒక చాలా మంచి సార్ ఉన్నారు, నేర్పించారు కండక్టింగ్. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను కండక్టింగ్లో ఏముంది అని. అక్కడికి వెళ్ళాక ఇట్ వాజ్ రియలీ నైస్. He really taught how to you use your 2 hands and the stick, but how to be in sync with your, because it's the captain of the ship, the conductor of an orchestra, how to be in sync with the team, and it was really enjoyable. And of course చెప్పారా మీనాక్షి చౌదరి వాళ్ళ చెల్లిలా ఉన్నావని? అవునా? ఎవరు ఏమైనా రిలేషన్ ఉందా? బట్ థ్యాంక్ యూ. ఓకే డన్. సో హాయ్ ఆయన మా ఇప్పుడు నా టర్న్ వచ్చింది. తారక్ గారి ఫ్యాన్ కదా మీరు? ఎంత మాట అన్నారు సార్ ఆ రోజు. సరే మర్చిపోదు.
ఇది ఏం మాట ఇది? అదే తారక్ గారి ఫ్యాన్ అన్నారు అది కదా మంచి సార్. మాట. ఎవరిదో ఫ్యాన్ అని అడిగితే కాదు నేను తారక్ గారి కాదని fan లేదు. అన్నాను. అవును అన్నారు మీరు. కాదని అన్నారు. ఇప్పుడు మనం ఆ క్లిప్ ఈ క్లిప్ వేసుకోవచ్చు. వేసుకున్నాం. సూపర్ ఇంపోజ్ చేసుకుని అది వేసుకోవచ్చు. మీకు మీరుగా ఇరుక్కుంటున్నారండి. వాడు సేఫ్ గానే రిప్లై సార్ ఇచ్చాడు. నేను ఎవరిని కించపరచలేదు సార్, మీకు దండం పెడతాను. ఓకే డన్. సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కడదలు పెట్టుకుంది మీరే కదా? అమ్మా ఓకే డన్. సో ఎలా గుర్తుపట్టేలాగా ఉన్నా కదా. మీరు గుర్తుపెట్టేలా ఉన్నారు సార్. ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నారు గుర్తుపట్టకుండా ఉన్నారు, బుగ్గలు వచ్చినాయి, మరి నాకు తెలియట్లేదు అన్నది మాట్లాడదాం. సో ఎస్ సార్, సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? That guy plays a violin. His name is also Vijay. నేర్చుకున్నారా? ఇక్కడ అందరికీ we've gone through those trainings. ఇప్పుడు నేను వైలిన్ నేర్చుకున్నా, లైక్ షీస్ కండక్టింగ్ నేర్చుకుంది, తన పియానో. అలా we had to go through those trainings, which was the best part, first place లో. And this guy is he's chill, he's relaxed. అంటే నాశనం చేసేది కూడా మీరే ఏమో అని ఒక కాన్సెప్ట్ నాకు అర్థమైంది ట్రైలర్. ఏదది? అంటే జనరల్ గా ఏమైనా చేస్తూ ఉంటే నాశనం చేసేది టీం. అవునా? లేదు పాపం, నేను వాడికి మీ అది క్యారెక్టర్ టాలెంటెడ్ గై. టాలెంటెడ్ పర్సన్. Yes. సారీ సార్, సచ్ ఎ టాలెంటెడ్ గై నాశనం చేయడంలో. And he's full of emotions. వాడి కోపం అంటే కోపం చూపిస్తాడు, ప్రేమ అంటే ప్రేమ చూపిస్తాడు. హీస్ ఎవ్రీథింగ్. హీస్ నాట్ జస్ట్ రిజర్వ్. ఆ శుభ్రంగా అర్జున్ రెడ్డి వచ్చాడా బాబోయ్, ఆయన రాడు. అడవరాముడు అర్థం చేస్తాను. ఓకే సో ఇస్ దట్ గై. హీస్ దేర్ ఇన్ ఎవ్రీ గ్రూప్, ఓకే. ఎవ్రీ బ్యాచ్ లో అట్లాంటి వాడు ఒకడు ఉంటాడు. రియల్ లైఫ్ లో ఏమైనా మీ క్యారెక్టర్ కి క్యారెక్టరైజేషన్ కి ఏమైనా కనెక్షన్స్? కొంచెం ఎక్కడెక్కడో అట్లా రిలాక్స్ గా చిల్గా ఉందాం అనుకుంటాం, కానీ రియల్ లైఫ్ లో అంత ఈజీగా సురేష్ కుదరదు. గారి కాంబినేషన్స్ లో ఉన్నాయా సీన్స్? రెండు సీన్స్. యా, రెండు సీన్స్ ఉన్నాయి. ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇట్ వాస్ అంటే నాకు ఇదొకటి ఉంటుంది. ఎన్ని టేక్స్ తీసుకున్నారో కూడా చెప్పండి ఎక్స్పీరియన్స్ తర్వాత. రెండు తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నాం? రెండేనా? మీరు చెప్పండి, ఆ తర్వాత నేను ఆయన అడుగుతాను. అంతే, రెండు. నా డ్యూటీ కూడా ఏం మేబీ చేసుకుంటున్నారు? 2 or 3. బట్ సురేష్ సార్ హ్యాస్ దిస్ ఎనర్జీ వేర్ అదే కామ్ డౌన్ చేసేస్తుంది. పక్కన మాకు ఆ టెన్షన్ ఉన్నా అది దాన్ని తీసేస్తుంది. అండ్ ఇందాక రూమ్స్లో కూడా అక్కడ కూర్చొని అయినా ఈస్ టాకింగ్ ఆల్సో, ఆ టైమింగ్ ఒకటి ఉంటుంది. ఈజ్ మేకింగ్ యూ లాఫ్, ఈజ్ గెటింగ్ యువర్ ప్రెషర్ డౌన్. ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా దట్స్ దేర్. సో ఆ సీన్స్ అప్పుడు కూడా ఆ టెన్షన్, అంటే సీనియర్ యాక్టర్స్తో చేస్తున్నామన్న ఇది ఉన్నప్పుడు కూడా ఐ గెస్ హీ హ్యాస్ అండ్ హీ గివ్స్ యూ దోస్ ఇన్పుట్స్. నాకు there was one scene where ఇలా కాకుండా ఇలా చెప్పు అన్న ఇది కూడా దట్ గివ్స్ యూ అనదర్ కాన్ఫిడెన్స్ వేర్ కలుపుకొని, అంటే ఆ టెన్షన్ తీసేస్తాడు ఆయన. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. సో ఆయన సినిమాలు చూసారా? విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? ఇందాక నేను దొంగాట వింటానే ఉన్నా, బట్ ఐవ్ సీన్. మీరు చెప్పారని కాదు, నేను చాలాసార్లు చూసా. చాలాసార్లు చూసా. అదొకటి చాలా ఇష్టము. అండ్ దేవిపుత్రుడులో ఐ లైక్ హిస్ క్యారెక్టర్ ఇన్ దేవిపుత్రుడు. సో అదర్ ఫిల్మ్స్ ఇప్పుడు నాకు గుర్తు ఇప్పుడు నాకు కూడా గుర్తున్న రెండే గుర్తుంటాయి. బేసిక్లీ మై మామ్ హ్యాస్ దట్ థింగ్. సో ఆవిడ చూస్తూ నాకు చూస్తూ పెంచింది. షీ వాచ్ సో మచ్ ఆఫ్ ఫిల్మ్స్. అదే ఫ్లోలో అన్నీ చూసుకుంటూ వచ్చా. సూపర్, బాగా కవర్ చేశారు ఆయన. She'll be so happy if she meets you, sir. I'll make her do that one time. వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టా, ఒక్క పర్సన్ ని తప్ప. ఈయన సార్ మీరు ఎక్కడున్నారు సార్? ఇక్కడ బుగ్గల్ స్టార్. స్టార్. నాకు తెలిసి మీకుండేవి కదా పాల బుగ్గలు అన్న పేరు మీకుండేది సార్. ఆస్వాదించిన వాళ్ళకి తెలియాలి. రామచంద్ర అంటే నిజం చెప్పినా కూడా చూడండి, రామచంద్ర అంటే బేసికల్ గా నేను ఏదో ఇంటర్వ్యూలో చూసినప్పుడు విన్నాను, అంటే ఆ ట్యాగ్ పెట్టి పిలిచారు. మేబీ అది కాస్త ఈయనకి షిఫ్ట్ అవుతుందేమో. బుగ్గలు హ్యాపీగా తీసుకోండి. పాల బుగ్గలు, చేనే బుగ్గలు, లేత బుగ్గలు. ఇప్పుడు నాకు గమనించింది, మీరు జూమ్ చేయగలిస్తే ఇక్కడ జూమ్ చేయండి. ఈ కింద పడుకున్నటువంటి వ్యక్తి మీరే కదా? అవునండి. పడుకున్నాడు. ఎవరి మీద పడుకున్నాడు సార్? ఆయన మీద ఒంటరిగా పడుకున్నాడు. దిస్ వన్ యూ కదా, మీరే కదా? ఫైనలీ మనం వెతుకుతున్నటువంటి తీవ్రవాది పర్సన్ ఇక్కడ దొరికారు. సో ఎస్, మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. నా క్యారెక్టర్ పేరు రాహుల్ అండి. వాడు యాక్చువల్లీ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, యూనో డైలీ జాబ్ స్ట్రగుల్, ద డైలీ వర్క్ లైఫ్ ఉన్న స్ట్రగుల్ ఉన్న మనిషి. సో ఐ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ హిమ్. నా క్యారెక్టర్ కంప్లీట్ ఆపోజిట్. సో there's no way that I actually relate to him in real life, but in terms of
what his character is నేను ఒక్క basically ముక్క ఆంగ్లం the masses. మాట్లాడితే ఆంగ్లం అన్నారు తెలుగు వాళ్ళు. అదే నాకు అదే అర్థం కావట్లేదు సార్, నాకు- ఓవర్ఫ్లో అవుతుంది మళ్ళీ తెలుగులో చెప్పండి బౌన్సర్లు Okay, వెళ్తున్నారు. question అడిగాను, చెప్పండి. సార్. నా ఇన్నర్ డైలాగ్ ఇన్నర్ థాట్ అంతా ఇంగ్లీష్ లో ఉంటుందండి. సో నేను ఇప్పుడు ట్రాన్స్లేషన్ కోసం కాదు సార్, నన్ను Time ఏమైనా అదేంటది గుర్తు వాడికి రావట్లేదు. real life- అల్లు అర్జున్ గారి సినిమాలో శృతి హాసన్ గారి లాగా నేను అన్ని లోపల అర్థం చేసుకోలేను సార్, మీరు బయటికి స్పందన. చెప్పండి. నేను స్పందనని కాదు సార్, నేను అంజలిని, మీరు బయటికి చెప్పండి. ఫీల్ అవుతున్నానండి. నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్, మీరు తెలుగులో ఏం చెప్పండి. చెప్తున్నా? She gave up and ఓకేలే. ఇలా ఓవర్ఫ్లో అవుతుంది వదిలేసాను అంటుంది. సార్ దయచేసి హా. మీకు వచ్చిన తెలుగులో తెలిసిన ఆంగ్లంలో కలిపి మిక్సీ చేసి చెప్పండి, రంగరించి చెప్పండి. ఆ రంగరించి చెప్పండి. బాగుంటుంది తెలుగు. తేజస్సుతో చెప్పు. చెప్పండి సార్, కమాన్ కూర్చుందాం, మనం 2 రోజులైనా ఇక్కడ కూర్చుందాం. నేను ప్రిపేర్ అవుతా. బేసిక్లీ ప్రాపర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, రోజు జాబ్ తెచ్చుకోవాలి, మంత్ ఎండ్ ఎప్పుడు వస్తుంది, మంత్ ఎండ్లో శాలరీ ఎప్పుడు వస్తుంది అని క్యాల్కులేట్ చేసుకునే అబ్బాయి. ఇంత సేవింగ్ చేసుకోవాలి, ఇంత రేషన్స్ ఉండాలి నా దగ్గర, లైఫ్లో ఇంత డబ్బులు వస్తే నేను ఫైనాన్షియలీ స్టేబుల్ అవుతా అనుకునే థాట్ వాడిది ఎప్పుడు చూసి. ఏంటి ఈ అబ్బాయిదా? ఆ అబ్బాయి ఏంటి అన్ని షేడ్స్ ఉన్నాయి లోపల, అక్కడ ఏం కనిపించట్లేదే. పాపం. కనీసం వీళ్ళైనా కొంచెం బాధపడుతున్నట్టు ఎక్కడానికి కనిపించారు, మీలో అస్సలు లేదే. దాచుకున్నాడు. లోపల సార్ స్పందన. ఇన్నాళ్ళు శృతి హాసన్ గారు ఎక్కడో తప్పిపోయారని మనందరికి అనిపించింది, కానీ ఎక్కడ పోలేదు, జెంట్స్గా మరి ఇక్కడికి వచ్చారు. స్పందన 2.0. ఓకే డన్. సో అంటే లైక్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ రైట్? అవునండి, ఇది నా ఫస్ట్ ఫిల్మ్. బిఫోర్ ఏమైనా మాకు తెలియకుండా ఏమైనా చేశారా? నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను యూఎస్లో, కానీ అది ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదు. యా, స్టూడెంట్ థీసిస్ ఫిల్మ్స్ అంటారు. ఓకే. సో జనరలీ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్ కోసం దే హ్యావ్ టు మేక్ అ ఫ్యూ షార్ట్ ఫిల్మ్స్ అనమాట, 14 to 20 minute ఫిల్మ్స్. అందులో టెక్నికల్ నాలెడ్జ్ అంతా టెస్ట్ చేశారు. సో ఐ వాస్ కాస్ట్ ఇన్ అ ఫ్యూ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఓకే. సో నాకు డౌట్ వచ్చింది, షూటింగ్ ఇక్కడ జరిగిందా లేకపోతే యూఎస్ లో? Proper ఇక్కడనే Hyderabad, జరిగింది కదా? yeah. ఓకే డన్. ఇందాక నుంచి కొట్టేస్తాను ఎక్కడ జరిగిందా అని చెప్పి. సో ఫైనలీ సార్ మేము అంత ఫారెన్ రిటర్న్ లాగా కనపడుతున్నాం మేము. మీరైతే సార్ ఆ అబ్బాయి ఫారెన్ దగ్గర పీసే కన్ఫ్యూజ్ సార్, అయింటుందండి. నా మీదే పంచ్. వాడి మీద వేసాను. ఆయన మీద? అయితే ఓకే. This is my buddy, కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. నాకు ఒకటి అర్థం కాదు, మిమ్మల్ని ఎప్పుడు మేము అంటే ఆ 60s జోనర్లకు మేము వెయ్యాం సార్. ఎప్పటికప్పుడు కనిపించినప్పుడు యువర్ వెరీ యంగ్. అంటే ఈ యంగ్ 59 ఇంకా సంవత్సరం ఉంది. ఉంది కదా సార్ దగ్గర, అందుకే నేను అన్న ఆ జోనర్ లో వెయ్యట్లేదు Very మేము good. అన్న. ఓకే. సో బాగా కవర్ చేశారు. చక్కటి కబర్. మంచి కవర్ పేజ్. థ్యాంక్ యూ. సూపర్. అలా చేస్తేనే మనం బయటపడగలం. ఓకే. సో బేసికల్గా చాలా మంది యంగ్ స్టార్స్తో మీరు చేశారు, అండ్ యూఆర్ అగైన్ కమింగ్ విత్ అన్ యంగ్ స్టార్స్. వాళ్ళకి ఎక్కువగా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ లేదు, టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అని అంటే. సో ఫస్ట్ మీ దగ్గరికి కథ తీసుకొని ఎవరు వచ్చారు వీళ్ళల్లో, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, అండ్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీ అంటే లైక్ ఉంటుంది కదా కొంత అనుకుంటాం మనసులో, ఉన్నదంతా చెప్పలేం బయటికి, కానీ బట్ ఫస్ట్ మీరు అనుకున్నది ఏంటి, అండ్ ఫస్ట్ మీకు కథ ఎవరు చెప్పారు? నాకు డైరెక్టర్ వంశీ గారు ఫోన్ చేసి ఇట్లా ఫిల్మ్ ఉంది, యంగ్ యూనిట్, మేము అందరం కొత్త వాళ్ళం, ఇట్లా కథ అనుకున్నాము, చిల్డ్ అవుట్ ఫాదర్, సన్ వచ్చి వేరే దారిని వెళ్ళాలంటే మదర్ కొంచెం స్ట్రిక్ట్, బట్ ఫాదర్ వచ్చి నీకు ఎట్లా నీకు అనిపిస్తుందో అట్లా చెయ్యి అనే క్యారెక్టరు, కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్ అనే టైప్లో ఆయన చెప్పారు. ఆయన సార్ కొంచెం పని ఉంటుందా సినిమాలో, ఎందుకంటే ఈ మధ్య పని లేని వేషాలు చాలా వస్తున్నాయి, వాటిని నేను రిజెక్ట్ చేశాను అంటే, లేదండి డెఫినెట్గా దర్ బి లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ టు కన్వే త్రూ ద రోల్ అని చెప్పారు. ఆయన చెప్పినట్టే దెర్ వాజ్ లాట్ టు డూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నా రియల్ లైఫ్లో నేను ఐఎమ్ ఆల్సో చిల్డ్ అవుట్ ఫాదర్, సో ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ. ఒక ఏజ్ తర్వాత మనం మన ఎక్స్పీరియన్స్లు షేర్ చేయడం కంటే అవును ఈరోజు ఎన్ని పెగిలేసావు అని అడగడం బెటర్. అవును 30 ఏళ్ళు దాటిన కొడుకుతో ఇంకేం మాట్లాడతాం మనం. సో యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫస్ట్, అదర్వైజ్ దే ఏలినేట్ యూ. డాడీ ఫోన్ చేశారు, నాన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, ఫోన్ చేశారా, సరే ఓకే బాయ్, ఈ టైప్లో ఉంటుంది. అట్లా కాకుండా ఫ్రెండ్షిప్ ఉండాలంటే యూ నీడ్ టు బి ఎ లిటిల్ మోర్ ఓపెన్ అండ్ ఆనెస్ట్ విత్ దెమ్. అండ్ బికాజ్ ఐఎమ్ బేసికలీ చైల్డ్ అవుట్ డాడ్, నేను ఐ థాట్ ఈ క్యారెక్టర్ కొంచెం రిలేట్ అయినట్టుంది, ప్లస్ డైరెక్టర్ హెస్ టోల్డ్ మీ దట్ దెర్ ఇస్ డెప్త్ ఇన్ ద క్యారెక్టర్. ఒప్పుకున్నాను. ఐ వాజ్ వెరీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే దర్ వాజ్ అన్ అమేజింగ్ టీమ్. వీళ్ళతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు నేను హ్యాడ్ లవ్లీ ఎక్స్పీరియన్స్. అందరూ కళ్ళల్లో స్టార్స్తో యూనో యూఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ, సంథింగ్ గుడ్, దీని తర్వాత లైఫ్ బాగుంటుంది అనే
పాజిటివిటీ ఉంది చూడండి, వెరీ ఇన్ఫెక్షియస్ అండి. అది ఆ పాజిటివిటీ ఎలా వచ్చి మన బ్లడ్లో ఎక్కి కొంచెం మనం కూడా చిన్న యంగ్స్టర్ ఫీలింగ్ వచ్చేసి ఓకే లెట్ us ఆల్ డూ గుడ్ జాబ్ టుగెదర్ అనే ఫీలింగ్లో ఇట్ ఫెల్ట్ రియల్లీ నైస్. ఎందుకంటే దెర్ ఇస్ దిస్ సంథింగ్ కాల్డ్ జేడింగ్ అమంగ్ యాక్టర్స్. జేడింగ్ అంటారు, బీయింగ్ జేడెడ్ అంటే చేసావులే ఏం కొత్తగా ఏం చెబుతావు, ఐ కెన్ యాక్ట్ ఇన్ మై స్లీప్ ఇయర్ అని చాలామంది అనడం నేను విన్నాను. నేను అంటే if you can act in your sleep, then you're not acting, you're just, sleepwalking. అంటే you take it for granted అన్నట్టు పరిస్థితి. అట్లా కాదు, ప్రతి డైలాగు అనుభవించి చెప్పాలి, ప్రతి ఎక్స్ప్రెషను ఎదురుగా కొడుకున్నట్టు ఫీల్ అయ్యి చేయాలి. అందుకే నేను ఐ టేక్ దెమ్ క్లోజర్. తను నేను బడి అని పిలుస్తాను, డార్లింగ్ అని పిలుస్తాను అప్పుడప్పుడు. సో ఐ హ్యావ్ దట్ కమరాడరీ, ఐ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే రేపు ఆ బెరుకుతనం ఉండకూడదు ఆన్ స్క్రీన్. ఇట్ షుడ్ బి లిల్ మోర్ క్యాజువల్ వాట్ క్యారెక్టర్స్ వి ప్లే. ప్లస్ ఏంటంటే ఇప్పుడు తన దగ్గర నేను సీనియారిటీ చూపించుకొని నేనేం బాగుకుంటాను. నేను కొత్తగా నాకు ఒరిగేది ఏం లేదు. నేను సీనియర్ నాకు తెలుసు, అందరికీ తెలుసు. నేను మరీ సీనియర్ అయిపోయినా బాధ ఉంది తప్ప నాకు. సో దానివల్ల నాకు వచ్చేది ఏం ప్లస్ ఏం లేదు. సో ఐ మైట్ as well బీ ఏ పార్ట్ ఆఫ్ ది యూనిట్, బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనిట్, హెల్ప్ ద ప్రాజెక్ట్, హెల్ప్ ద ప్రాసెస్ అండ్ మేక్ ద ప్రాసెస్ యాజ్ స్మూత్ యాజ్ పాసిబుల్. సో అందుకే నేను వాళ్ళందరితో కొంచెం జాలీగా ఉంటాను, జోక్గా ఉంటాను, జోక్ చేస్తుంటాను. అండ్ ఐ ఫీల్ నైస్ బికాస్ దట్ ఎనర్జీ హెల్ప్స్ మీ యాక్చువల్లీ. ముసలివాళ్ళతో యాక్ట్ చేయడం కంటే నాకు వీళ్ళతో యాక్ట్ చేయడం నాకు భలే ఇష్టం. ఓకే, చాలా మంది యంగ్స్టర్స్ తో చేశారు. అవును. సో వీళ్ళు కాకుండా విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ బడి అన్న పేరు ఇస్తారు వీళ్ళు కాకుండా? వేరే వాళ్ళకి అదే బడ్డీ మచ్చా. ఉన్నాడు. మచ్చా. తారక్ వచ్చి చీఫ్ అని పిలుస్తాను. చీఫ్ ఎందుకు? ఎందుకంటే పబ్లిక్లో నేను తారక్ అని పిలవలేను. అందరు దేవుళ్ళగా చూస్తున్నారు తనని. సో నేను తారక్ గారు అని పిలిస్తే తనకు రుచించదు, తనకి ఇష్టం ఉండదు. సో మేము ఇద్దరం మాట్లాడుకొని రైట్ నేను చీఫ్ అని పిలుస్తాను, నువ్వు చీఫ్ అని పిలువ అనే పరిస్థితిలోకి వచ్చాం. సో ఆయన నన్ను చీఫ్ అని పిలుస్తాడు, నేను ఆయన చీఫ్ అని పిలుస్తాడు. ఎందుకంటే తన క్రాఫ్ట్ మీద నాకు ఎక్కడ ఎనలేని గౌరవం. ఎందుకంటే హీఈస్ అన్ అమేజింగ్ యాక్టర్, ప్లస్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఆల్సో తాతగారి ఫిల్మ్ మేకింగ్ జీన్ వచ్చింది తనకి. ఎందుకంటే ఆ సీన్ ఏమిటి, కాన్సెప్ట్ ఏమిటి, ఎవరేం మాట్లాడాలి, ఎవరేం థాట్, ఎవరేం ఫీల్తో మాట్లాడాలి, ఇవన్నీ వచ్చి టోటల్ గ్రాస్ప్ ఉంది తనకి. ఎక్కడన్నా అపశృతి పలికితే తన వెంటనే కొంచెం అక్కడెక్కడో తేడా కొట్టింది డైలాగ్ అని చెప్పగలడు. సో అది డైరెక్టర్ ఒక సెకండ్ లేట్ అయినా తను ఒక సెకండ్ ముందు క్యాచ్ చేస్తాడు అది. సో దానివల్ల తారక్ యాక్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యాక్ట్ చేయాలి. మన వేషం, మన కథ, మన బిహేవియరు, మన డైలాగు అర్థం చేసుకొని మాట్లాడితే ఇట్ విల్ బి ఈజియర్. ఓకే, బికాస్ దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ టాలెంట్. ఓకే సార్, యు ఆర్ అ ఫుడీయా? వెరీ మచ్. ఈరోజు నేను నాకు ఇష్టమైన తినడం కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఎలాగో తారక్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి బేసికల్గా ఆయన షూటింగ్స్ టైంలో ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారంట, ఎప్పుడో ఒక రోజు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. సో అలా జనతా గ్యారేజ్ టైంలో ఏమైనా? లేదు, అప్పుడు మేము యుద్ధ ప్రాతిపదిక మీద ఉన్నాం. ఎందుకంటే సార్ ఏంటది యుద్ధ ప్రాతిపదిక? నేను అస్సలు పలకలేను సార్, నేను కూడా ఏంటో చెప్పండి సార్. అంటే ఆయన వార్ పాత్. ఎందుకంటే నంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉన్నాయి. మోహన్ లాల్ గారు కేరళ నుంచి రావాలి, రెహమాన్ కేరళ నుంచి రావాలి, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కాంబినేషను. సో సెట్ వేరే టైం అయిపోతుంది, వేరే సినిమా కోసం ఇచ్చారు. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ టైమ్ కన్స్టెంట్స్. సో పరిగెట్టి పనిచేసాం ఆ సినిమా అప్పుడు. సో కాబట్టి ఛాన్స్ దొరకలేదు. నెక్స్ట్ టైం తారక్తో పనిచేసినప్పుడు డెఫినెట్గా అడుగుతాను, తారక్ ప్లీజ్ వంట చేసి పెట్టాను అందరికీ అని. ఓకే డన్. సో అంటే బేసిక్గా ఆయన ఫుడ్ బాగా చేస్తారని ఏమైనా వెజ్లో నేను కూడా వండుతానండి. అవునా సార్? అవునండి సార్ ఎప్పుడైనా పెట్టుకుందాం సార్ మంచి ఫుడ్ షూర్, డన్. వెజ్జే సార్, మనం నాన్ వెజ్ బ్యాచ్ కాదు. అయితే వదిలే. నిజంగా సక్సెస్ మీట్ రోజు సక్సెస్ మీట్ ఎక్కడ ఉందో చెప్పండి రా, అడ్రస్ వెళ్ళిపోదాం ఫస్ట్. బాధ్యత కాంట్రిబ్యూట్ చేయాలి మరి సక్సెస్ లో. సార్ నేను అన్ని సినిమాలు చూస్తాను సార్, డెఫినెట్లీ. అన్ని సినిమాలు వేరే, ఈ సినిమా వేరే. అన్ని సినిమాలకు మీరు అక్కర్లేదు, ఈ సినిమాకి మీరు చాలా ఇంపార్టెంట్. వస్తాను సార్, మీరు ఇంత ప్రేమగా పిలిచాక నేను రాకుండా. ఇది ప్రేమ కాదు, అధికారంతో పిలుస్తున్నాను. ఓకే సార్, ఇటు క్వశ్చన్ అడుగుతాను. సో ఓకే, సో మీరు చెప్పండి, అంటే లైక్ దెర్ ఆర్ సమ్ ఎమోషనల్ సీన్స్, దెర్ ఆర్ సమ్ ఫనీ సీన్స్ అండ్ దెర్ ఆర్ సమ్ సీన్స్, అంటే లైక్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ని క్యారీ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ ఆయన కూడా కొన్ని చెప్పారు, లైక్ నేను అంత ఓన్ చేసుకున్నానని చెప్పేసి. ఏ సీన్ మిమ్మల్ని బాగా కదిలించింది షూటింగ్ పీరియడ్లో?
పర్టికులర్ ఫేవరెట్ సీన్ అంటే లైక్ ద ఎంటైర్ షెడ్యూల్ వాజ్ మై ఫేవరెట్, చాలా బాగా జరిగింది. స్పెసిఫిక్గా ది షెడ్యూల్ ఈజ్ మై ఫేవరెట్ అండి. నేను ఫాదర్ అండ్ సన్ కానీ ఫ్రెండ్స్ మధ్యలో జరిగే ఎపిసోడ్స్ కానీ ఇట్ వాజ్ రియలీ లైక్ నేను సెట్ పైకి వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఉన్నట్టు. సార్ నన్ను బడ్డీ అని పిలిచి వాళ్ళ కొడుకుని డూడ్ అని పిలుస్తారు. సో వాళ్ళ ఆయన డాడ్ విల్ డూడ్. సో సేమ్ వే నన్ను ట్రీట్ చేయడం, నాకు అలా అంత అఫెక్షన్ రావడం, మా ఫాదర్ని నేను మా ఫాదర్తో ఉన్నట్టు ఉండడం. సో దట్ షెడ్యూల్ లైక్ చాలా కంఫర్ట్ అయింది. అంటే దిస్ ఇస్ అ గ్రేట్ లెర్నింగ్ కదండి. లైక్ ఒక యాక్టరు అంత కంఫర్ట్ జోన్ మనకిస్తే హౌ వెల్ కెన్ యూ పర్ఫామ్ అనే దానికి నాకు ఎప్పుడైనా షివర్ అవ్వడం కానీ కొంచెం తడబడ్డం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? ఐ నో ఆయన కొంచెం చిల్గా ఉంటారు అంటే సార్ మీరు నన్ను భయపడుతున్నారు సార్. మీరు చిన్న బిడ్డ ఓ గిలగిల వణికిపోయి భయపడ్డానికి. అమ్మా ఎంత మందిని హ్యాండిల్ చేస్తారు మీరు ఇంటర్వ్యూల్లో? ఎవరో అక్కడ నవ్వుతున్నారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక వచ్చి చెప్తా మీ పని. చిన్న బిడ్డ గడగ బాగా చెప్పారని చెప్తున్నానండి. ప్రీతం గారు కాంట్రవర్సీ క్వశ్చన్ అడుగుతా ముందే. ఓకే ఓకే పాస్. ఓకేనండి, మీ అందరికీ తెలుసో లేదో ఈయన ఆల్రెడీ మన శ్రీవల్లి అక్కతో వర్క్ చేశారు. మీరే కదా శ్రీవల్లి అక్కతో వర్క్ చేశారు కదా. ఇప్పుడు చెప్పండి శ్రీవల్లి అక్క గురించి చెప్పండి ఒక మాట ఏదైనా. నేను చెప్పే షీ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఫేవరెట్ యాక్ట్రెస్. ఇప్పుడు వచ్చిన పాట చూసారా? చూసాను. ఏంటి పాట? సూసేకి అగ్గిరవ్వ. సూసేకి అగ్గిరవ్వ ఇదా కాదు సార్, స్టెప్ మంచిగా చేయాలి. చేయండి ఆవిడ మీరు కలిసి. ఇప్పుడు నీ దారే నీ కథ, నీ దారే నీ కదా సూసి అగ్గిరవ్వ చెప్పండి. నీ దారే నీ కథ గురించి చెప్పండి నాకు. అరే అదే చెప్తున్నానండి. సూసేకి అగ్గిరవ్వ నీ దారే నీ కదా సినిమా చూడండి. ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు? సక్సెస్ మీట్ లో బిర్యానీ అగ్గిరవ్వలు, మీరందరూ అగ్గిరవ్వలు. ఇదేదో క్రాస్ ప్రమోషన్ లాగా ఉంది. నో క్రాస్, నో క్రాసింగ్, ఓన్లీ నీ కదా నీ దారి. సారీ నీ దారే నీ కదా. సార్ నేనేం మాట్లాడతా. సో ఎస్, మ్యూజిక్ గురించి అయితే లైక్ యూ హ్యావ్ టు లైక్ మీరు ఎంతవరకు మీకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఐడియా ఉన్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా బంజీ జంప్ కానీ ఏదైనా వీడియో చూసారా? బట్ డిడ్ యూ ప్రాక్టికల్లీ డూ ఇట్? సో ఆ నేను చేసేటప్పుడు చూడ్డానికి ఓకే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వెన్ యూ జంప్ ఆ టైంలో ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు మీ బాధ్యత ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్కి ఎవ్రీబడి షుడ్ కమ్ టు థియేటర్స్, అందరినీ తీసుకురావాలి. అది మీకు నేను అప్పగిస్తున్న బాధ్యత. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా? మరి సక్సెస్ మీట్లో బిర్యానీ అనుకున్నాను సార్. ఒక్క బిర్యానీ కోసం అని ఇంత పెద్ద బిర్యానీ. ఓకే సార్ మీరు చేసి పెడతారు కదా సార్, ప్రామిస్. కానీ వంటల్లో బూత్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? అది ఏంటో వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్కి ఎందుకండి బిర్యానీ నాకు తెలియగలుగుతాను. వెజిటబుల్ కి ఎందుకు బిర్యానీ? అసలు వెజిటబుల్ కి బిర్యానీ అవసరం సార్? మేము బిర్యానీ అడిగామా? దాన్ని వెజిటబుల్ రైస్ అనండి, వెజిటబుల్ రైస్ అనండి. బిర్యానీ అంటే మాత్రం ఊరుకోండి, నేను కోపం వస్తాను నాకు. నన్ను క్షమించండి, నేను వినలేదు సార్. పంచభక్ష పరమాన్నాలు పెట్టండి సార్. అన్నం పెట్టండి, పప్పు పెట్టండి, నెయ్యి పెట్టండి, బూర్లు పెట్టండి, కర్రలు పెట్టండి, అలా చెప్పండి. ఇన్ని పెట్టండి మేము తింటాం. అంతేగాని బిర్యానీ మాత్రం బిర్యానీ అంటే మటన్ చికెన్ ఉండాలి, అది బిర్యానీ అంటే. టీజర్ ట్రైలర్ లో వినిపించే మ్యూజిక్ కాదు, ఈ ఆర్కెస్ట్రల్ మ్యూజిక్. ఒకేసారి 54 మ్యూజిషియన్స్ రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది? అది దే హ్యావ్ టు కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ష్యూర్, డెఫినెట్లీ. అండ్ నాకు తెలిసి మీ ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్ గా చేశారు. అండ్ నాకు తెలిసి షాపింగ్ మాల్స్ లో కూడా సమ్ మ్యూజిక్ అవన్నీ పెట్టి చేశారు కదా. ఇట్ వాస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నాకు అంటే ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఇండియాలో దట్ వాస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్కెస్ట్రల్ ఫ్లాష్ మాబ్స్ అందరం చేస్తాం. బట్ ఏఆర్ రెహమాన్ స్టూడెంట్స్ వచ్చి లైక్ 3 days విగరస్గా రిహార్సల్స్ చేసి దాని ముందు 1 month వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని లైవ్లో లైక్ దట్ ఆర్కెస్ట్రల్ ఫ్లాష్ మాబ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ మూవీస్లో ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఇవన్నీ ఓన్లీ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ మనకు తెలుస్తుంది, మొబైల్లో ఇంపాసిబుల్. అది జనరల్గా వచ్చి ఫిల్మ్స్ బీయింగ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నార్మల్. ఎందుకంటే ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ నార్మల్ అనలేదు, నార్మల్లో ఇది పరిపాటి అయిపోయింది. ఆ విజువల్ ఎక్స్పీరియన్స్లో ఎంత దూరం తీసుకెళ్లారంటే వీఆర్ ఏబుల్ టు ఇమాజిన్ ద బెస్ట్. బట్ ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది ఈ సినిమా యొక్క స్ట్రెంగ్త్. సో ఇది మీరు బాగా అప్రిషియేట్ చేయాలంటే ఒక థియేటర్లో కూర్చొని ఆ స్టీరియోఫోనిక్ సౌండ్లో కానీ డాల్బీ అట్మాస్లో కానీ అది ఎంజాయ్ చేస్తే ఆ ఫుల్ ఆ ఆర్కెస్ట్రా తన అన్న ఆ డెప్త్ ఆఫ్ ఆర్కెస్ట్రా మనకి వినసొంపుగా ఉంటుంది అనేది. అదొక్కటి కూడా కాదు, లైక్ మీరు ఎస్పెషలీ ఎనీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నారనుకో, వైలిన్ తీసుకున్నారని ఎవ్రీ సౌండ్ ఓ టెక్స్చర్ ఉంటుంది. యూ కెన్ ఫీల్ దట్ టెక్స్చర్. ఇట్స్ లైక్
violin string instruments will feel a little bit like fabric anamata to your ear. So a sound texture vinalante meer actually properly theaters lo chudali, because ee instruments, especially woodwinds, brass, you know, percussions, strings, ఇవంతా చాలా రీగల్ ఇన్స్ట్రుమెంట్స్, రాయల్ ఇన్స్ట్రుమెంట్స్. వాడు ఏం చెప్తాను అదే డప్పులు మేళాలు ఇది బాగుంది కదా. అవును, తెలుగులో చెప్తామంటే చెప్తాను నేను. అదే ఓకే చెప్పు. Yes, డప్పులు తెలుగు మేళాలు నాకు తీగలు doubt, అంతే. you're a అంతే. teacher-ఆ? నువ్వు మాట్లాడేది లేదండి. టెన్షన్ పడుతున్నాడు చూస్తున్నారు. లేదు, నేను మ్యూజిషియన్ని కూడా, అవునా? బట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్. మ్యూజిక్ ఇస్ సంథింగ్ నాకు నచ్చే, మీకు is my తెలియట్లేదు సార్. ఐ లైక్ ఇట్, సో ఐ డూ ఇట్. మీకు పాజిటివ్ క్యారెక్టర్స్ వస్తాయి లేదో నాకు తెలియదు, కానీ మంచి మ్యూజిక్ సైకో క్యారెక్టర్స్ మీకు వస్తాయి సార్. థ్యాంక్స్ అండి. Guarantee. సైకో క్యారెక్టర్ వస్తాయా? Okay. సైకో బాగుంటుంది. He has also composed the title song of Ah. the movie. Oh, very good. I didn't know that. Nice. ఇక్కడ నిజంగా ఇక్కడ మామూలు క్యారెక్టర్లు చేయడం ఈజీ అండి, సైకో క్యారెక్టర్లు చేయడం చాలా కష్టం. నిజం సార్. అదే నా So, favorite, తనలో నాకు చేయాలని. తనలో తెలియని ఒక మోగ సైకో ఉన్నాడు. నాకు ఇందాక నుంచి కనిపిస్తున్నారు సార్, మీకు అర్థం కావట్లేదు. ఇంకా చూస్తున్నారా ఆయన నన్ను ఇలా చూస్తున్నారు ఏమని అడిగితే, అందుకే ఆయన పెద్ద క్వశ్చన్స్ నేను అడగట్లేదు. సో సార్ మీకే ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొట్టద్దు సార్. అంటే టాస్క్ అంటే చెప్తాను సార్, కంప్లీట్ సార్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ లేని మూవీ టీమ్స్కి కూడా ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి. అండ్ వాళ్ళ దగ్గర ఈ క్వాలిటీ నాకు బాగా ఇష్టం అండ్ దిస్ ఇస్ ద ప్లస్ ఫర్ దెమ్ అని అంటే ఈ టీం గురించి చెప్పండి. ఒక్కొక్కరి పేరు చెప్తాను. ఓకే డన్. స్టార్టింగ్ విత్ సురేష్ గారు. ఆఫ్ కోర్స్. According to me, the strongest element in this world is water. Water. Okay. Element. Earth, fire, water, these are all elements. Okay. So water అనే ఎలిమెంట్ అంటే నాకు చాలా ఇష్టం. సో వాటర్ వచ్చి స్తబ్దత ఉండగలదు, వాటర్ వచ్చి సునామీ క్రియేట్ చేయగలదు, వాటర్ వచ్చి దారిస్తే వెళ్ళిపోగలదు, వాటర్ వచ్చి ఒక రాయిని కరిగించగలదు. సూపర్. సో నీళ్ళలాగా ఉంటే జీవితం, యూ కెన్ ఫ్లో ఎనీవేర్. Be like water. సూపర్. బీ లైక్ వాటర్. సో ద బ్యూటిఫుల్ లేడీ అంజనా గారి గురించి. ఈరోజు మొదటిసారి చూస్తున్నాను నేను. ఓకే. ఓకే, నేను పొద్దున్నే కొంచెం ఫేస్ రీడింగ్ సైకాలజీ చెప్పగలను. అవునా, చెప్పండి సార్. మీకు వస్తున్నా. వద్దు నా దగ్గర రా. ఓకే. తనలో తెలియని గడుసుదనం ఉంది. గడుసుదనం. There is inbuilt stubbornness inside her somewhere. Okay. You have stubborn character, no? People have called you stubborn? Little bit, but not so much, yeah. But See? Okay. సార్ ఇటు ఈయన పేరు వేద్ గారు సార్. తన ఇందాక నుంచి చూస్తానండి. టాలెంటెడ్ సార్ టాలెంటెడ్ పర్సన్ గురించి. తను తన కోసం వెతుక్కుంటున్నాడు. He's trying to find himself, his place under the sun. What is his place? Where does he stand? Where is he going to stand? And what is his strength? అనేది వెతుక్కుంటున్నాడు. He will find it soon. ఓకే. కంగ్రాట్స్ టాలెంటెడ్. ప్రీతం గారు బడ్డీ. నేను టాలెంట్ అనేది వెతుక్కుంటున్నాను. మీకు చెప్తున్నా, అలా నేను అర్థమైందా? పేరు చెప్పాను సార్, ఆయన అన్నారు కదా. ఓకే. మరి ఆయన అన్నప్పుడు సార్ ముద్దుగా ఏం పిలుచుకుంటాం, అక్కడికే వస్తుంది. నాకు రాదయ్యా. ప్రీతం గారి గురించి అదే బడ్డీ. హిందీలో ఒక మాట ఉంది, లంబే రేస్ కా గోడా అని. తెలుసా దాని అర్థం? తెలుసు. ఏంటది? లంబే రేస్ కి కూడా గుర్రం చాలా దూరం వరకు పరిగెడుతుంది. ఐ నో ఐఎమ్ ఫ్రమ్ నార్త్. ఎస్, ఫ్రమ్ ఒరిస్సా. తెలుగు అర్థం కాదంటున్నారు. ఒరిస్సా అంత నార్త్ ఏం కాదు. ఒరిస్సా వచ్చి సార్ కాన్సంట్రేషన్ అందరూ వినండి, ఒరిస్సా నార్త్ కాదు, వైజాగ్ నార్త్ కి చాలా తేడా ఉంది. దేవుడా. కాశ్మీర్ అంటే నార్త్, ఒరిస్సా నార్త్. సార్ బడి గురించి చెప్పండి సార్. ఓకే. తనలో పట్టుదల ఉంది, తను ఇమ్మడగలడు మనిషి, ప్లస్ సర్కమ్స్టెన్స్ తగినట్టు బిహేవ్ చేయగలడు. తనలో వచ్చి ఈ సెల్ఫ్ బిలీఫ్ ఉంది కానీ ఈగో లేదు, అది తనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే డన్. అండ్ విజయ్. తనతో ఒకరోజే ఇంటరాక్ట్ చేశాను. హీ విల్ బీ ఎ వెరీ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ఇన్ ద ఇండస్ట్రీ. యాక్టర్గా నాకు తెలియదు కానీ యాక్టర్ అవ్వచ్చు, బట్ సినిమా ఇండస్ట్రీలో మాత్రం
తనకు మాత్రం ఒక గట్టి స్థానం ఉంది ఎక్కడో. వావ్. అది ఏంటనేది నాకు తెలియదు, బట్ ఈస్ గోయింగ్ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఓకే డన్. దట్ బుగ్గల్ గాయ్. అమ్మో చాలా సెన్సిటివ్ టాపిక్. ఓకే. తను చరిత్ర సృష్టిస్తాడు ఓ చాలా పెద్ద మాట ఇది. మ్యూజిక్. వావ్ సూపర్. హీ విల్ క్రియేట్. సో ఈ టీం మొత్తాన్ని ఇక్కడ అంజలి గురించి చెప్తూ వస్తున్నా. ఆగండి క్వశ్చన్ మీకు తెలిసిన సైకాలజీ దండం పెడతాను సార్, దండం పెడతాను. చెప్పండి. జనరల్ గా మన పల్లెటూళ్ళలో ఎవరైనా సరే నోటి దోల ఉందంటే తరిం కొడతాం మనం. కానీ ఈ రోజుల్లో నోటి దోల ఉంటే మాత్రం వాళ్ళకున్న ఇన్స్టాగ్రామ్ లైకులు ఉన్నాయి. అమ్మా నా భూత నా భవిష్యత్తు. నాకు లేరు సార్. సో చెప్తున్నా, జనరల్ ఉదాహరణ చెప్తున్నానమ్మా. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటున్నాం. గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుక్కున్నాడంట, అట్లా ఉంది. ఓకే సార్. సో నీకు అనర్గళంగా మాట్లాడే ఒక చాతుర్యం ఉంది. నువ్వు వచ్చి ఎక్కడైనా సరే నువ్వు ఇమిడిపోగలవు, బాగా కవర్ పేజీ చేయగలవు. వాటర్ ట్రైంగ్ టు బి వాటర్. అయ్యో ఇది స్టీమ్, ఇది వాటర్ అన్న బెల్లగా వెళ్తుంది, స్టీమ్ వెళ్ళిపోద్ది. ఓకే థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇంతమంది ఇలా కూర్చొని మనం మాట్లాడుతున్నాం అని అంటే, సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ అలాగే ఆ షిప్ని కొనడానికి డబ్బులు ఇచ్చిన ప్రొడ్యూసర్, Yes. వాళ్ళిద్దరి గురించి కూడా చెప్పండి. మనమందరమే ఎందుకు మొలగడం, వాళ్ళని కూడా ముంచుదాం. అదే కదా. చెప్పండి. డైరెక్టర్ వచ్చి మితభాష అండి, బట్ తనలో చాలా చాలా తృష్ణ ఉంది, చాలా ఉన్నాయి చెప్పడానికి. దర్ ఇస్ సో మచ్ హీ కెన్ ఆఫర్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ నేను దేవుణ్ణి ప్రార్థించేది ఏంటంటే ఈ సినిమా మాత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఆల్ ఆఫ్ హిస్ టాలెంట్ విల్ కమ్ అవుట్ సైడ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఆనకట్ట ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు దే షుడ్ ఫ్లో అండ్ దేర్ thoughts should flow, their creativity should flow, and I want to see much more of his work, not just as an actor, as an audience also I want to see more of his work. ఎందుకంటే తను వర్క్ చేస్తున్నప్పుడు తనలో కనపడిన క్లారిటీ ఉంది, నాకు భలే ముచ్చటేసింది నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ చూసి, ఇంతమంది టాలెంట్ లేని వాళ్ళని చూసి, ఇంతమంది టాలెంట్ లేకపోయినా ఉన్నవాళ్ళలాగా యాక్ట్ చేసేవాళ్ళని చూసి, ఇంతమంది టాలెంట్ ఉన్నా ఏమి లేనట్టు బిహేవ్ చేసేవాళ్ళని చూసి, నాకు తన మీద ఉన్న ముచ్చట ఏంటంటే హీ హాస్ సో మచ్ టు సే అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ హిమ్ ద ప్లాట్ఫామ్ టు సే ఇట్. ఓకే డన్. ప్రొడ్యూసర్ గారి గురించి. ప్రొడ్యూసర్ గారా, ఆయన ఎక్కువ టైం ఖర్చు పెట్టడు, ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడు, ఎక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టడు. ఏమన్నా అంటే యాజ్ ఈస్ వేరీస్ అంటాడు. యాజ్ ఈస్ వేరీస్, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నట్టే వచ్చేయండి అన్నట్టు. అదెలా సాధ్యం సార్? సాధ్యం చేశాడు మొత్తం సినిమాకి. అందరం వచ్చేసాం ఆయన మాటని. సో ఇట్స్ మార్క్ ఆఫ్ అ గుడ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే రామానాయుడు గారు కూడా డబ్బు విషయంలో చాలా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే ఎంత చెట్టుకంత గాలి, ఎంత పిండికి అంత రొట్టి అని మాట్లాడుతాం మనం, బట్ అది సినిమాకి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే మనకి రిటర్న్స్ ఎంత ఉంటాయనేది ఆలోచించి దాని ప్రకారం ఖర్చు పెట్టడం అనేది వివేకం. ఆ వివేకాన్ని మర్చిపోయి మాత్రం మనం గాలిలో మెడలు కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఎనీథింగ్ విత్ ద రైట్ ప్లానింగ్ అండ్ ద రైట్ ఫౌండేషన్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ తను తేజ, ఐ హోప్ ఈజ్ అ బిగ్ సక్సెస్ యాజ్ అ ప్రొడ్యూసర్ and is part of this JV Productions as one of the best production teams there in the film industry. ఓకే సూపర్. సో అనర్గళంగా ఎంతసేపు టక చెప్పారు. థ్యాంక్ యూ సార్. సో ఎస్ సార్, మీలాగానే మాట్లాడకపోయినా ఏదో కొంచెం మిమ్మల్ని చూసి ఆ గాలి ఇలా వచ్చి కొంచెం ట్రై చేశాను. ఎంతైనా మీరు నార్త్ కదా. అబ్బా దొరికేసాను. టాలెంటెడ్ అంటే మీ టెన్షన్ పెడుతున్నారు సార్. వాడు టాలెంట్ ఉండి లేనట్టు, టాలెంట్ లేనివాడు ఉన్నట్టు. అమ్మో ఇదేంటి మన వైపు వచ్చేటట్టు. ఓకే సో ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉంది, కానీ ఎక్కువసేపు మాట్లాడితే ఇలా నన్ను వచ్చి కొడతారు అనమాట. మాట్లాడదామా సార్? ఇంకా మేము బయలుదేరుతాం, మీరు మాట్లాడతాం. ఓకే సో నవ్వా పుట్టావు కదా నువ్వు, అయిపోయి మనం మాట్లాడుకుందాం. ఓకే సో ఎస్ ఫైనలీ ఐ థింక్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీ దారే నీ కథ అంటూ మా ముందుకు రాబోతున్నారు. కాబట్టి మీ కథలన్నీ చాలా బాగున్నాయి అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి మీ అందరికి మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి అని, అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ మీరు అదే సార్ నేను చెప్తున్నాను సార్ కంప్లీట్ చేయండి.
ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పండి. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసా సార్ బంజీ నాకు జంప్ వీడియో. మనలో మనమాట ఆయన సినిమాలోనే ఫాదర్ క్యారెక్టర్ చేశారు. మొత్తం జుర్రేసుకున్నారే, ఇద్దరు ఒకటేలా మాట్లాడుతున్నారు. టాపిక్ చెప్తే కదా చెప్తాను, కొంచెం చెప్పండి, గ్యాప్ ఇవ్వండి కొంచెం. ఫ్రెండ్స్ అంటారు సార్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైనా పెడితే వీళ్ళిద్దరిని ఎదురెదురుగుండా కూర్చోబెట్టకండి. ఆయన నా కార్నర్లో కూర్చోబెట్టండి, లేకపోతే తిట్టు కూర్చోబెట్టి. వీళ్ళిద్దరు చూసుకొని యాంకర్ని సెంటర్ చేస్తున్నారు సార్. ఓకే డన్. ఓకే, ఒకరోళ్ళు ఒకరు కూర్చోవడం మీకు ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం సార్, అయితే మీ ఓకే. కంఫర్ట్ సార్, మీ కంఫర్ట్ మాకు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే, సో ఎక్స్పీరియన్స్ అంటున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియాలి అంటే June 14th అందరూ థియేటర్స్కి వెళ్ళి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్, మీ లైఫ్లో ఎవరైనా స్పెషల్ పర్సన్స్ ఉంటే వాళ్ళతో కూడా వెళ్ళి ఈ సినిమా చూసి ఎక్స్పీరియన్స్ చేసి నీ దారే నీ కథ ఏంటి, అసలు ఏంటి కథ, వీళ్ళ థీమ్ ఏంటి, ఆ మ్యూజిక్ గురించి ఇంత వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది తెలియాలంటే యు ఆల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ అయిపోయిందా? సాటిస్ఫైడ్. ఓకే సార్, ఇంకేమైనా నేనేమైనా యాడ్ చేయాలా? ఓకేనా? అదే మీకు సినిమా ఎంత బాగా నచ్చుతుంది మీరు సినిమా చూసిన తర్వాత ఫ్యూచర్ లో, అది కూడా చెప్పింది. మీకు సినిమా ఎంత బాగా నచ్చుతుంది ఏంటి అనేది ఫ్యూచర్లో చూసిన తర్వాత కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, నువ్వేనా 2 words చెప్పరా? చెప్పండి. వద్దు, మీరు అస్సలు మాట్లాడకండి సార్. ఈయన ఇంగ్లీష్ సినిమాలకి జాబితా, ఇంగ్లీష్ సైకో అండి, ఈయన ఇంగ్లీష్ సైకో. ఓకే, సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత నేను సైనింగ్ ఆఫ్ చెప్పేస్తాను. సార్ మీకు సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే లైక్ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదా, లైక్ దేవరా, కల్కి, హరిహర. మీరే చెప్పేస్తే అట్లా అనౌన్స్మెంట్ మీరే చేసేస్తారా? అంటే వచ్చినవి పేర్లు చెప్తున్నాను, అందులో ఏమైనా అది వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత నేను వాటి గురించి మాట్లాడతాను అంతేగా. మీరు అంటే ఏం మాట్లాడరు సరే, ఎలా వచ్చింది కానీ 3 పేర్లు వేసుకొని మీ ఇష్టం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అదే అనమాట, అ స్మాల్ అండ్ అ ఫన్ చిట్ చాట్ విత్ నీ దారే నీ కథ అనమాట. సో డెఫినెట్లీ June 14th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.